హీరో నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ ఒపీనియన్ చెప్తున్నారు. ఇంతకీ ఈ సరిపోదా శనివారం మూవీ టాక్ ఎలా ఉందనేగా మీ డౌట్. పదండి చూద్దాం. హీరో నాని వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన గత 2 చిత్రాలు దసరా, హాయ్ నానా బాక్సాఫీస్ వద్ద చత్తా చాటాయి. దసరా నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఉంది. హాయ్ నానా మెల్లగా పుంజుకొని బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. సరిపోదా శనివారం చిత్రంతో హ్యాట్రిక్ పై నాని కన్నేశాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం చిత్రానికి దర్శకత్వం వహించారు. వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ చిత్రాలతో పాపులర్ అయ్యారు. ఇప్పటివరకు ఆయన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసిందే లేదు. సరిపోదా శనివారం ఆ జోనర్లో తెరకెక్కించారు. నానితో ఆయనకు సరిపోదా శనివారం రెండో మూవీ ఇది. గతంలో వీరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సుందరానికి కమర్షియల్గా వసూళ్లు అంతంతే అన్న టాక్ ఉంది. అంటే సుందరానికి విఫలం కావడానికి దర్శకుడు కారణం కాదని, ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడంలో తానే ఫెయిల్ అయ్యానని నాని చెప్పడం విశేషం. సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో విడుదల చేశారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ సరిపోదా శనివారం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మూవీ కొన్ని చోట్ల లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని సంతృప్తిపరుస్తుందని అంటున్నారు. సరిపోదా శనివారం మూవీలో ప్రధాన హైలైట్స్ గా హీరో నాని ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అని చెప్తున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా మెప్పించాడని అంటున్నారు. మెయిన్ విలన్ రోల్ చేసిన ఎస్జే సూర్యపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎస్జే సూర్య యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ను ఎంజాయ్ చేస్తారంటున్నారు. మొత్తానికి విలక్షణమైన పాత్రలో నాని మెప్పించాడని అంటున్నారు. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపే సీన్స్ మూవీలో చాలానే ఉన్నాయంటున్నారు. సరిపోదా శనివారం మూవీలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ పాత్రకు అంతగా హైలైట్ కాలేదంటున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా బాగుందన్న మాట వినిపిస్తుంది. ముఖ్యంగా బీజిఎం సినిమాకు ప్లస్ అయిందని, సీన్స్ ని ఎలివేట్ చేసిందని అంటున్నారు. ఇక సరిపోదా శనివారం మూవీ రన్ టైం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఎడిటింగ్ కు పని చెప్పాల్సింది. ఈ ఒక్క రీజన్ వల్లనే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ కావట్లేదంటూ సరిపోదా శనివారం ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఓ లుక్ వేయండి.